హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్బ్గా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ, నేను, మా చెల్లి కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే కాకినాడలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. దానికోసం ముందుగా అయితే మేము ఆటో కోసం అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. చాలా ఆటోలు వదిలేసుకుంది మా అమ్మ అయితే. ఒక 3-4 ఆటోస్ అయితే వద్దని చెప్పేసింది. ఎందుకంటే మా అమ్మకి ఆటోలంతా పడవన్నమాట. ఆ స్మెల్ కానీ అది వామిటింగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నాకు సీట్ కావాలి, నాకు గాలి ఆడాలని చెప్పేసి అన్నీ వదిలేసింది. మేమైతే మసీద్ సెంటర్ దగ్గర అయితే దిగిపోయామన్నమాట. ఎలా ఉంది? బాగాలేదా? ఆ చుట్టూ వదిలేసి అది తాగి నాకు నచ్చలే. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందే? వస్తుంది అదిగో. ఇక్కడ అనాథ బిడ్డల్లా మనల్ని వదిలేసి వెళ్ళిపోయి మేము అక్కడ దిగ్గానే ఫస్ట్ అయితే బాదంగిరి అందని చెప్పేసి మా చెల్లి బాదంగిరి అయితే తీసుకున్నాం. కానీ మాకు అసలు ఆ టేస్ట్ అస్సలు నచ్చలేదు. దాంట్లో నట్స్ అవి ఇవి వేశారు కానీ దాని చుట్టూ పాలమేగడలాగా మాకు అసలు ఆ ఫ్లేవర్ ఏం నచ్చలేదు. ఏంట్రా బాబు అన్నీ ఇలా జరుగుతున్నాయి, ఆటోల దగ్గర ఏమో అంతసేపు వెయిటింగ్, తీరా వచ్చిన తర్వాత ఏమో నచ్చింది తాగడానికి లేదు అని చెప్పేసి అయితే అనుకున్నాం. తర్వాత ఇంకేదోలా దాన్ని పడేసి ఇంకొక షాప్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే లగేజ్ బ్యాగ్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని అయితే అనుకున్నాం. హ్యాండ్ బ్యాగ్ అయితే మా అమ్మ కోసం, ఇంకా లగేజ్ బ్యాగ్ అయితే నా కోసం. అక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మేమైతే ఈ షాప్కి వచ్చాం. కాకపోతే మాకు ఇక్కడ ఏంటంటే రేట్స్ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అనిపించింది. అందులో అస్సలు బార్బరింగ్ చేయటానికి అసలు ఛాన్సే లేకపోతుండే ఇక్కడ. పాప మా అమ్మకి ఆ విషయం తెలియక ముందుగానే నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసి పెట్టేసి అన్నీ కలిపి రేట్ చేసేయండి అనేసి అంది. వాళ్ళేమో అసలు ఒక 100 రూపీస్ కూడా అసలు తగ్గించిన అనేసారు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వేరే షాప్కి వచ్చామన్నమాట. ఇదైతే అంత కాస్ట్ అంత ఎక్కువ చెప్పినట్టు అయితే అనిపించలేదు. అందులోనూ కొంచెం బార్బరింగ్ చేయటానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా మా అమ్మకి ఇక్కడే నచ్చాయని చెప్పేసి ఒక లగేజ్ బ్యాగ్ అలానే ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసేసుకున్నాము. మేము ఏమేమి తీసుకున్నాము అనేసి అంతా నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నిజంగా అమ్మతో షాపింగ్కి రావటం చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. అదే మనం వెళ్ళామనుకో, మనం ఎంత రేట్లు తగ్గిమన్నా వాళ్ళు తగ్గారు. అదే మమ్మీతో షాపింగ్కి వెళ్ళామనుకోండి, మనకి ఇది నచ్చింది అది నచ్చింది అని చెప్పి అన్నీ మనకి నచ్చినవే తీసుకోవచ్చు. ఒకవేళ రేట్లు ఎక్కువైనా తక్కువైనా అమ్మనే కదా చూసుకుంటుంది. కానీ మా షాపింగ్లో అయితే మాత్రం కాస్ట్ కుదిరితే ఐటెం బాగోదు, ఐటెం బాగుంటే కాస్ట్ బాగోదు అన్నట్టు జరిగింది. కానీ ఫైనల్గా అయితే తీసేసుకున్నాం అన్నమాట. అండ్ మా హ్యాండ్ బ్యాగులు షాపింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మ శారీ మీదకైతే లేస్ తీసుకుందాం అనేసి ఇంకో షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శారీ వచ్చేసి ఏంటంటే నేను మదర్స్ డేకి మా అమ్మకి ఇచ్చాను కదా, ఆ శారీ మీదకి చూస్తున్నాను అనమాట లేస్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే లేస్ అనేది విడిగా ఇవ్వరంట, మొత్తం సెట్తోనే తీసుకోవాలి అని చెప్పేశారు. ఇంకొక సెట్ ఎంత అంటే 500 చెప్పారు. ఈ షాప్లో అయితే వీడియోస్ తీయటం నాట్ అలౌడ్ అని చెప్పారనమాట. ఏదో కొంచెం రిస్క్ చేసి ఈ కొంచెం సీన్ అయితే ఇలా కొంచెం తీపిచ్చాను మా చెల్లి చేత. మా షాపింగ్ అంతా మసీద్ సెంటర్లోనే చేసాం. అండ్ దట్టు ఈ షాప్లో అయితే నాకు కలెక్షన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయినా మిగతావన్నీ కూడా. తర్వాత ఇంకా మేము ఫుట్వేర్ కలెక్షన్ చూడటానికి అనేసి వేరే షాప్కి వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. కాకపోతే నేను ప్రతిసారి ఫ్లాటే వాడుతున్నాను కదా అని చెప్పేసి ఈసారి కొంచెం యూనిక్గా ఉండడానికి కొంచెం హీల్స్ వాడదాం అనుకున్నాను. చాలా ఇయర్స్ అయిపోయింది హీల్స్ వాడి. సో హీల్స్ కలెక్షన్ అయితే చూసాను అనమాట. ఇక్కడ కూడా ఫుట్వేర్ కలెక్షన్ అవి చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ మనం ఎలాంటి మోడల్ కావాలనుకున్నా ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. నాకు ఈ స్టోర్ అయితే చాలా బాగా నచ్చింది.
దీని నేమ్ అది ఇది అడగండి, ఎందుకంటే నేను అంత గుర్తులేదు నాకైతే. మసీద్ సెంటర్కి వెళ్ళే ఆ వీధిలోనే ఇవన్నీ లైన్గా ఉంటాయి అన్నమాట షాప్స్ అన్నీ. ఇక్కడ నేను కొన్ని కలెక్షన్స్ అయితే ట్రైల్ వేసాను అనమాట. కొన్ని అయితే నాకు బాగా అనిపించాయి. ఇందులో నేను ఏం తీసుకున్నాను ఏం తీసుకోలేదు అనేసి అంతా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు చెప్పే కాస్ట్ కూడా నాకు చాలా వర్త్ అనిపించింది. మరీ ఎక్కువ హై రేంజెస్లో ఏమీ వీళ్ళు చెప్పలేదు. ఒక మన దగ్గర 300 to 400 500 ఈ కాస్ట్లోనే చాలా వరకు మోడల్స్ అయితే మనకు వచ్చేస్తాయి. అండ్ దట్టు బార్బరింగ్ చేయడానికి కూడా ఈ షాప్లో అయితే ఛాన్సెస్ ఉన్నాయనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ మేము తీసుకునే కలెక్షన్లో వచ్చేసి 500 చెప్పారు. తర్వాత మేము 300కే ఇస్తాము, 500 అయితే కుదరదు అని చెప్పి మా అమ్మ అడగగా ఇంకా వాళ్ళు 300కే ఫైనల్ చేసి ఇచ్చేసారనమాట. ఇంకా బాగా షాపింగ్ చేసి అలసిపోయామని చెప్పేసి మా అమ్మ అయితే ఇక్కడ మాకు నిమ్మ సోడా ఇప్పించింది మా చెల్లికి నాకు. టేస్ట్ అయితే బాగానే ఉంది. అలసిపోయి ఉన్నాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎలా ఉన్నా కూడా మేము దాన్ని తాగుతాం, అంత అలా ఉన్నాం అనమాట ఆ సిచ్యువేషన్లో మేమైతే. అండ్ ఇంకా వెళ్ళిపోయే టైంకి అయితే మాకు ఇక్కడ పానీపూరి అయితే కనిపించింది. ఇంకా పానీపూరిని చూడగానే మనం ఎందుకు ఆగుతాం చెప్పండి. ఇంకా అందుకనే మా అమ్మ నేను మా చెల్లి అయితే శుభ్రంగా పానీపూరి అయితే లాగించేసామన్నమాట. అసలు ఎలా తిన్నానో కూడా నాకే తెలియదు. అలా తినేసాను నేనైతే చిన్నపిల్లల మీద వంపేసుకుని. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, యావరేజ్ అనిపించింది, బట్ ఓకే తినొచ్చు. అండ్ మీలో ఎంతమందికి ఇలా రోడ్ సైడ్ పానీపూరి తినాలనిపిస్తుంది, ఇలా తినటం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నిజం చెప్పాలంటే నాకన్నా మా చెల్లి చాలా నీట్గా తింది వంపుకోకుండా. నేను మరి దారుణంగా తిన్నాను. అండ్ మేము తిన్న ఏరియా వచ్చేసి కాకినాడలో వాళ్ళకి ఆ సరౌండింగ్స్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది, బాలచెరువు అంటారు ఆ ఏరియాని. అండ్ ఇక్కడ లలిత జ్యువెలరీ షాప్ డౌన్లో అయితే మేము తిన్నామన్నమాట కింద. అండ్ మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట షాపింగ్ చేయడానికి. ఒక 3:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఎలా వెళ్ళాం ఎలా వచ్చాం మొహాలు వాడితే మా అమ్మ మాత్రం అలాగే ఎనర్జెటిక్గా ఉంది. చెల్లమ్మని మొహం చూపించమ్మా. మేము వచ్చేసరికి అయితే 7 అయిపోయింది దగ్గర. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేము వచ్చే టైంకి అలా నడుచుకుంటూ వ్యూ చూసుకుంటూ వచ్చామన్నమాట. అంతలా మేము షాపింగ్ చేసి అన్ని షాప్స్ తిరిగి అంతలా ఉండి మా చెల్లి నేను అలసిపోయాం, కానీ మా అమ్మ మాత్రం సేమ్ అదే ఎనర్జీ ఇంకా అదే జోష్తో అయితే ఉందన్నమాట. అసలు ఎక్కడ నీరసం లేదు, ఏం లేదు. ఇంకా షాపింగ్ చేసి వచ్చే టైంకి అయితే ఇంకా 7 అయిందనమాట. ఇంకా ఇప్పుడు మేము ఏమేమి తీసుకున్నాం అనేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము హ్యాండ్ బ్యాగ్స్ చూసాం కదా, సో హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంక ఇదే తీసేసుకున్నాం. ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది కొంచెం లైట్ కలర్ ఉంది, కానీ మా అమ్మకి ఇదే బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా దీనే తీసేసుకున్నాం. అండ్ మళ్ళీ ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం లగేజ్ బ్యాగ్స్లో అయితే. ఈ లెదర్ టైప్ అయితే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పేసి దీని అయితే తీసుకున్నాం. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 2K చెప్పారనమాట, కానీ మా అమ్మ బార్బరింగ్ ఆడి కొంచెం దీన్ని 1500కి అయితే తీసుకుందనమాట. 500 తగ్గించారు. చాలాసేపు అంటే చాలా షాప్స్ తిరిగాం, కానీ ఎక్కడ అన్నీ ఫిక్స్డ్ రేట్లు అని చెప్పారు. ఇక్కడే కొంచెం మా అమ్మ అతి కష్టం మీద అయితే దీన్ని తీసుకుందనమాట. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే దీన్ని ఒక 900 చెప్పారు ఇదైతే, కానీ మా అమ్మ 500 దీనికి ఎక్కువ అని చెప్పి 500కి అయితే దీన్ని తీసుకుంది. వేరు తీసుకున్నాను అనమాట. అంటే ఈ హీల్స్ వాడి చాలా ఇయర్స్ అవుతుందని చెప్పేసి ఉన్న వాటిలో ఇదే కొంచెం బెటర్ అనిపించింది, సో ఇది తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 400. అండ్ ఇంకా ఇదైతే హెయిర్ బ్యాండ్ అనమాట. అదే ఫ్రంట్కి హెయిర్ రాకుండా పెట్టుకోవడానికి. ఇది మా పెద్దమ్మ కోసం తీసుకున్నాను. ఇది జస్ట్ 20 రూపీసే పడింది. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఒక సెట్. ఇది 50 రూపీస్. ఇలాంటి వైట్ డ్రెస్సులకి కట్ట బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 50 రూపీస్.
అండ్ ఇంకా ఈ చైన్, ఇది కూడా 50 రూపీస్ అంతే. ప్రస్తుతానికైతే ఇవే తీసుకున్నాం. ఇంకా ఇంకా చాలా షాపింగ్ అయితే చేయాలి, కానీ అవన్నీ తర్వాత వీలైనప్పుడు చేద్దాంలే అనేసి అప్పటికే చాలా చీకటి పడిపోయిందని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఓకే గైస్, ఇది మన వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. And hope you like this video. Subscribe to my channel. Bye guys.